భారీ అంచనాలతో వచ్చిన జాక్ పెద్ద జోకర్ అయ్యాడా? వరుస 2 సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ ఈసారి మొహమాటం లేకుండా రిజెక్ట్ చేశారా? కెరీర్లో జోరు మీదున్న తెలిగంధం సినిమాని ఒడ్డుకు చేర్చలేకపోయిందా? హిట్ కోసం వెయిట్ చేస్తున్న భాస్కర్కి మళ్ళీ ఎదురు చూపులు తప్పవా? సిద్ధు జొన్నలగడ్డ ఈ పేరు వినగానే స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకున్న కెరీర్, డీజే టిల్లు స్క్వేర్ వంటి వరుస సక్సెస్లు యూత్ ని అట్రాక్ట్ చేసే ఈజీలా ఒక పాజిటివిటీ కళ్ళ ముందు కనిపిస్తోంది. దీంతో బొమ్మరిలు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన జాక్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక బేబీ వంటి కల్ట్ హిట్ ని ఖాతాలో వేసుకున్న వైష్ణవి ఈ సినిమాలో హీరోయిన్ కావడం, బూతుల ట్రైలర్ తో ఆడియన్స్ లో యాంగ్జైటీ కలిగించడం, వెరసి సినిమాకి ఓపెనింగ్స్ గట్టిగానే వస్తాయని ఊహించారంతా. వాస్తవానికి బాక్సాఫీస్ వద్ద అలాంటి సందడే కనిపించింది. ఇక సినిమా మొదలయ్యాకే అసలు బొమ్మ కనబడుతుంది ఆడియన్స్ కి. స్పై యాక్షన్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని ఏ కోసానా ఆకట్టుకోవట్లేదని, అసలు లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీసిన ఆ భాస్కరేనా దీన్ని డైరెక్ట్ చేసిందని చెవులు గొనుక్కుంటున్నారట నెటిజన్లు. కథ పెద్దగా లేదని, స్క్రీన్ ప్లే స్లోగా ఉందని, ఫస్ట్ హాఫ్ పర్లేదు కానీ సెకండ్ హాఫ్ మాత్రం వరస్ట్ గా ఉందని, మొత్తానికి జాక్ ని నమ్ముకున్న సిద్ధు పెద్ద జోకర్ అయ్యాడన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక కలిసి సినిమా చేయాల్సిన వీళ్లే గొడవ పడితే సినిమా రిజల్ట్ ఇలా కాక ఇంకెలా ఉంటుందంటూ ఇన్సైడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. మొత్తానికి హీరో డైరెక్టర్లు తమ గొడవల్లో పడి జాక్ సినిమాని పెద్ద జోకుగా తీసుకున్నారన్నమాట. For more videos like this, subscribe Big TV channel.